సార్ నా పేరు గణేష్ సార్, M1 గణేష్. నాకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా సార్? 8 సంవత్సరాల నుంచి నేను M1 రాస్తూనే ఉన్నా సార్, అయినా పాస్ అవ్వలేదు. నాలా చాలా మంది సైలెంట్గా సప్లీలు రాస్తున్నారు సార్, ఎప్పుడు నోరు మెదపట్లేదు సార్. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక్కడొచ్చాడు సార్, మా అందరి పాలిట ఆశ జ్యోతి సార్ ఆయన. ఓవర్ టు స్టూడియో. నమస్తే, వెల్కమ్ టు టీవీ 9. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కృష్ణమూర్తి. ఇప్పుడు అతను ఇంజనీరింగ్ M1 మీద కేసు వేసి సంచలనంగా మారాడు. సో దీనిపై స్పందించడానికి మనతో పాటు ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. హలో 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 సార్, వినిపిస్తుందా అండి? వినపడుతుంది, చెప్పమ్మా. ఈ కేసు మీద మీ స్పందన ఏంటి సార్? వీళ్ళంతా చదవరమ్మా, వీళ్ళు వేస్ట్ ఫెలోస్. వీళ్ళంతా చదవకుండా రోడ్డు ఎక్కుతారు కానీ వేస్ట్. వీళ్ళకి ఏం చేయాలంటే ఆ M1 సబ్జెక్ట్ ఏదో ఉందో అది ఎత్తుపోయి బీకామ్లో కాకుండా M.Com కూడా పెట్టేసాం అనుకో, తిక్క కుదురుతుంది. సార్, M1 అనేది బీటెక్ లో ఉంటుంది కదా సార్? ఉండదు, ఎందుకు ఉండదో ఉంటుందమ్మా. సార్ కాదు సార్, బీటెక్ లోనే ఉంటుంది. అదే మా రోజుల్లో ఉండేది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. కేసేంటి? నా పేరు కృష్ణమూర్తి. మీరు చూస్తున్నది నిజమే. ఇప్పుడు నేను ఒక కోర్టులో ఉన్నాను. డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికేసాను అనుకున్నారా? అబ్బే కాదు. పోనీ నా మీద ఎవరైనా కేసు వేశారనుకున్నారా? కాదు, నేనే ఒకరి మీద కేసు వేశాను. నేను పోరాడుతుంది ఒక గవర్నమెంట్తోనో ఒక సంస్థతోనో కాదు, ఒక విపత్తు పైన. ఇంజనీరింగ్ లోకాన్ని నాశనం చేస్తున్న ఒక విపత్తు, అదే M1. ఆర్డర్ ఆర్డర్. గీత మీద ప్రమాణం చేయించండి. గీత? సార్, నేను గీత మీద ప్రమాణం చేయను సార్. ఎందుకంటే గీత అంటే నాకు అభిమానం, ప్రేమ. భగవద్గీతయ్యా. ఓ, నీ లాయర్ ఎక్కడ? లేడు సార్. కావాలంటే గవర్నమెంట్ లాయర్ని అలాట్ చేస్తాం. వద్దు సార్. M1 నాకు పెట్టిన బాధ కష్టం నా ఒక్కడికి మాత్రమే తెలుసు. నా కేసు నేనే వాదించుకుంటాను సార్. మీ రికార్డ్ చూస్తుంటే చాలా బ్రిలియంట్ స్టూడెంట్ లాగా ఉన్నారు, కానీ ఎందుకని ఒక్క సబ్జెక్ట్ పైన కేసు వేయాల్సి వచ్చింది? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన ఇంజనీర్ శేషగిరిరావు గారు తన కొడుక్కి ఇష్టం ఉన్న M1 ఫెయిల్ అయిపోతాడేమోననే భయంతో లా చదివించాడు. ఆ కొడుకు మీరేనా? నీకెలా తెలుసు? మీరే అన్నారు కదా సార్ బ్రిలియంట్ స్టూడెంట్ అని. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? చూడండి కృష్ణమూర్తి గారు, ఇంజనీరింగ్లో అన్ని సబ్జెక్టులు పాస్ అవడం తెలిసిన మీకు కేవలం M1 అన్న ఒక్క సబ్జెక్ట్ పాస్ అవడం ఎలాగో తెలియదంటారా? M1 పాస్ అవడం ఈజీయే కావచ్చు, కానీ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో 5 సార్లు M1 ఫెయిల్ అయిన మీరు మళ్ళీ రాయలేక PIL కాలేజీలో లా చదవలేదా? మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడుతుంది ఒక లాయర్తో కాదు, M1 ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్. యువర్ ఆనర్, ఈయన విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టేస్తున్నాడు. ఇష్యూ మీదకి వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. M1 చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, కానీ అలాంటి అబ్రహం లింకన్ ఇంకా మన దేశంలో M1 రాస్తూనే ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ చేసేవాడికి భయం జావాలో ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమోనని, మెకానికల్ వాడికి భయం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఎక్కడ పోతానేమోనని, ECE వాడికి భయం ఎలక్ట్రో మ్యాగ్నెట్స్, EEE వాడికి భయం ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, సివిల్ వాడికి స్ట్రక్చరల్ అనాలైసిస్. కానీ అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఉండే ఏకైక కామన్ భయం M1. యువర్ ఆనర్, నా క్లయింట్ సప్లీ ఫీజులతో బిల్డింగ్లు కట్టారన్నది పచ్చి అబద్ధం. అయినా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకన్నా సప్లీలు రాసేవాళ్ళు ఎలా ఎక్కువ ఉంటారు? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? యువర్ ఆనర్, ఇయర్లీ 50,000 మెంబర్స్ వేసుకున్నా మాక్సిమం 2 lakhs ఉంటారంతే. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 8,45,80,717. అందులో మగవాళ్ళు 4,24,42,146. అందులో ఆడవాళ్లు 4,21,38,631. అందులో చదువుకున్న వాళ్ళు 5,56,760. అందులో చదువులేని వాళ్ళు 3,40,24,780. అందులో ఇంజనీరింగ్ కాలేజీలు 1,026. అందులో నాన్ బీటెక్ 916. కేవలం ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళ సంఖ్య 6,42,354. అందులో సప్లీస్ రాసేవాళ్ళు 7,10,112. అందులో M1 మాత్రమే రాసిన వాళ్ళు 3,12,145.
ఇది కేవలం ప్రస్తుతం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ సంఖ్య కలుపుకొని కాదు సార్, ఇంజనీరింగ్ అయిపోయాక డిగ్రీ రాని వాళ్ళని కూడా కలుపుకొని